ఇబ్బందులు ఉంటే దాని గురించి స్వర్ణకార సంఘం ఉన్నది, దానికి ఎలక్ట్ అయిన బాడీ ఉన్నది, అది మేము దాన్ని చూసుకుంటాం. అట్లాగే మనుమైలకు ఉన్నది, ఆయనకి వృత్తిపరంగా ఉండే సమస్యలు ఆయన చూసుకుంటాడు. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుంది, విశ్వబ్రాహ్మణ కుల సంఘాన్నే గుర్తిస్తామంటుంది. మీరందరూ ఒకటైనప్పుడే గుర్తిస్తామంటుంది. ఈటల రాజేందర్ లాంటి వాడు ఒక ఫైనాన్స్ మినిస్టరు, ఆయనకు 3 సంఘాలు ఉన్నాయి, ఆయన కులానికి 3 సంఘాలు ఉన్నాయి. కేసీఆర్ ఏమన్నాడో తెలుసా, ఫస్ట్ మీరు ఒక సంఘం అయి రండి, తర్వాత మాట్లాడదామన్నాడు. మీరు ఒక సంఘం అయినాకనే నాదే రండి అన్నాడు. ఈటల రాజేందర్ కూడా ఏం చేయలేకపోయిండు. ఏపీ సంఘం అంట, తెలంగాణలో 2 సంఘాలంట, ఫస్ట్ మీరు ఒకటే రండి అన్నాడు. కాబట్టి మేమందరం నోర్లు మూసుకొని చేతులు కట్టుకొని మధుసూదనాచారి గౌరవించి చేస్తున్నాం. మాకేమీ ఆశ లేదు. ఇక్కడ 58 ఏళ్లకు రిటైర్డ్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నప్పుడే ఎంతమందికో సహకరించాడు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది ఉద్యోగం వదిలిపెట్టి. ఎన్ని లక్షల రూపాయలు మన విశ్వబ్రాహ్మణులకు ఖర్చు పెట్టిండో ఆయననే అడగండి. అట్లాగే 45 ఏళ్ల సర్వీసు మన అధ్యక్షుడు కర్షక్ ఇండస్ట్రీని ఎంతగానో మన విశ్వబ్రాహ్మణులకు సదుపాయాలు కల్పించిండు, ఆయన అడగండి. మరి గణేష్ గారికి ఏం తక్కువ ఉందండి? ఆయన కొడుకులు అమెరికాలో ఉన్నారు, ఆయనకి ఏం తక్కువ ఉంది? సేవ 10 మందికి ఆదుకుంటే మంచిదని వస్తున్నాడు. మా పోలాస అన్నారు ఎందరు ఇట్లా గిల్లిలా కావాలంటే వేములవాడలో ఆయనకు పలుకుబడి 100 ఎకరాల ఆసామి మనకు వచ్చి సేవ చేస్తున్నాడు. ఇది మళ్ళీ పక్కనున్న అన్నలు అయితే ఇక కేసీఆర్ క్లోజు, ఇక ఏం చెప్పాలి? ఇక జగదీష్ అయితే రేపు కూర్చుంటే లేస్తే స్పీకర్ సాపే అన్న ఏం చెప్తే ఆయన ఇట్లా దాటుబడి దాటా, లేకపోతే కింద కూర్చుంటాడు. ఇలాంటి నాయకులందం ఉన్నాము. మన చెల్లెటి కృష్ణమాచారి వరంగల్లో సమావేశంలో విచిత్రం ఏంటంటే ఒక 2000 మంది పైన ఉంటే 1200 మంది మహిళలను జమ చేసిండండి. అది నాకు నచ్చింది ఏంటంటే మహిళలను ఉత్సాహపరిచిండు. ఇట్లాంటి నాయకులు మన దగ్గర ఉన్నారు. ఇక మా రైట్ సైడ్కి అయితే ఇంకా పెద్దలు మెదక్ రాములు ఒక 100 కోట్ల ఆసామి స్వర్ణకారులకు సేవ చేస్తున్నాడు. రంగచారణ సంగతి మీకు తెలియదా? ఆయన ఎన్నేళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. కాలు బాగలేనప్పటి నుంచి కూడా తాపత్రయం. ఇలాంటి వాళ్ళను మనము అగౌరవపరిస్తే దేవుడు మనను క్షమించాడు. ఇంకా మళ్ళా ఈ మా ఇంకో జాయింట్ సెక్రటరీ ఉన్నాడు, ఎంత పెద్ద మనిషి. ఇట్లాంటి వాళ్ళందరినీ కాదని ఎవడో ఏదో మాట్లాడిండు, వాడేదో మీటింగులు పెడుతున్నాడు. మాకేందండి, ఆయన మీటింగ్ పర్మిషన్ రాలేదంట, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఈ ఫామ్లు నిజాయితీగా మేము బచ్చుతున్నాము. మాకు కాకపోతే ఇప్పుడు స్వర్ణకారుల స్థితిగతులు కూడా బాగలేవు, కొంచెం దయ ఉంచి మా రాష్ట్ర నాయకత్వము స్వర్ణకారులకు ఇప్పుడు 20-25 ఆత్మహత్యలు జరిగినాయి. సిటీలో ఎక్కువ ఉన్నారు, కాబట్టి దయవుంచి మీరు స్వర్ణకారులను కొంచెం ఆదుకోవాలని, ఈ వచ్చే లోన్లలో వాళ్ళకిచ్చి వాళ్ళ ఆశీస్సులు మీరు స్వీకరించాలని నా యొక్క విన్నపము. ఇది కాకుండా ఒక చిన్న కోరిక, తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘంకు సంబంధం లేదు. నేను నా ప్రయత్నంగా విశ్వకర్మ టెక్నో పార్క్ స్టార్ట్ చేసినాము. ఆ వర్క్ అంతా అయిపోయింది. దీనివల్ల ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఉండే ఇబ్బందులు అంటే పెద్ద షోరూమ్లను తట్టుకునే శక్తి ఎవరు? విశ్వకర్మరాలు అన్ని 5 దాయిలు కూడా ఆ పని మిషన్లు చేస్తుంటే మీ అందరికి ట్రైనింగ్ ఇప్పిస్తాము. మినిమం ITI క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంటుంది. ఒకవేళ ఇంజనీర్ అయితే కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని పెద్ద షోరూమ్లు పెట్టుకొని మంచి గిరాకులు తీసుకొచ్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. దీనికి మేము విశ్వకర్మ సంఘం తరఫున మా ప్రయత్నం మేము చేస్తున్నాము. నమస్కారాలండి. రైట్.